చలసాని శ్రీనివాస్ గారు, దేశంలో కష్టజీవులు ఎక్కువ, వాళ్ళు కష్టపడితే కానీ ఆ కుటుంబం గడవదు. సో అందులో వచ్చిన ఆ డబ్బులతో వాళ్ళేమో ఎల్ఐసిలో పెట్టుబడులు పెట్టుకుంటారు, ఎల్ఐసి కడతా ఉంటారు. కానీ బీజేపీ ప్రభుత్వం దాదాపుగా 33,000 కోట్లను అదానికి కట్టబెట్టినట్టు కూడా జర్మనీ వాషింగ్టన్ పత్రికలో వచ్చిన పరిస్థితి. సో ఏం చెప్తారండి? నిజంగా రెండు చేతుల మధ్య దీపం, సరే అదే దిక్మాల యూరోపియన్ ఇండో భాషలో ఏదో రాస్తుంది, ఆ కింద ఏదో హిందీ లాంటి దాంట్లో తెలియదు కానివ్వండి. అది మన చిన్నప్పటి నుంచి భారత జీవిత బీమా సంస్థ, దానికోసం ఆ లోగో, రెండు చేతులు. ఆ రెండు చేతులు మన డబ్బులు అంటే మన జీవితాన్ని భద్రత ఇస్తుంది, మనం కట్టిన డబ్బులకు భద్రత ఉంటుందని ఆ దీపం చుట్టూ రెండు చేతులు. ఈ చెయ్యి అమిత్ షా గారిది, ఈ చెయ్యేమో మోడీ గారిది. మధ్యలో ఉన్న దీపం, వెలిగే దీపం, చక్కటి ఎదుగుతున్న దీపంగా ఆదాని గారిని కాపాడటానికి రెండు చేతులు ఇలా చక్కగా ఉండి ఈ దేశాన్ని ఆయనకి తాకట్టు పెట్టిన పరిస్థితులు తీసుకెళ్తున్నారా లేదనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటున్నానంటే ఇవాళ 33,000 కోట్లు తీసుకెళ్ళి ఆ కంపెనీలో భారత ప్రభుత్వ ఒత్తిడి వల్ల దాంట్లో పెడతానని వాషింగ్టన్ పోస్ట్ రాసింది. ఈ ప్రజలు ఎవరికి తెలియలేదు. వెంటనే ఎల్ఐసి దాన్ని కన్ఫర్మ్ చేస్తా, ఎస్ మేము పెట్టదని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో మోడీ గారు, అమిత్ షా గారు, ఆదాని గారు ఒత్తిడి లేదన్నట్టు వీళ్ళ వివరణ. ఆదాని గారు ఆజ్యం లేకుండా ఈ దేశంలో చీమ కూడా కొడుతుందండి. శివుడు ఆజ్యం లేనిదే కొడుతుందో లేదో ఏం తెలియదు కానీ సంకేతాలు అలాంటి చెప్పాల్సి అలాంటి పరిస్థితికి వచ్చేసింది ఈ దేశం. ఆదాని గారు శిష్యుల చేతిలో బందీ అయిపోయింది. ఇవాళ కొంతమంది మాట్లాడతా, మా తెలుగు జాతి బిడ్డలే మాట్లాడతా, తప్పేముంది, ఆదాని పెరిగితే మన గుజరాతీ బిడ్డే కదా అని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి ఏమాత్రం కనుక ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉన్న, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ విభజన హామీలు ఇస్తే కనుక 10 లక్షల మంది యువత వీళ్ళు డెవలప్ అవుతారు కదా. వీళ్ళు డెవలప్ అవ్వకూడదా? ఇంటి పక్కన వీళ్ళ వాళ్ళు యువత డెవలప్, అందరూ గుజరాతీలు, మార్వాడీలు వాళ్ళే డెవలప్ అవ్వాలా? వాళ్ళకెళ్ళి బానిసత్వం చేస్తున్నారా? మా ఉత్తర ఆర్య సనాతనవాద పార్టీ కోసం ఆ పార్టీకి ఉంటే పార్టీకి వెళ్ళి గుజరాత్లో బంద్ చేసుకోండి. తెలుగు యువతని బలి చేస్తా. ఇవాళ తెలంగాణకు ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రైల్వే బడ్జెట్లో అన్యాయం చేస్తున్నారు. పైగా తెలంగాణ నుంచి 100 రూపాయలు తీసుకుంటే తిరిగి 30-40 రూపాయలు కూడా రిటర్న్ ఇవ్వకుండా, ఆ ఇచ్చింది కూడా మోడీ గారు ఏదో గుజరాత్ని తీసుకొచ్చి వాళ్ళు చేసిన గుజరాతీలు చేసిన దానం మీకు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది ఉత్తర భారతీయ ఆర్య సనాతన బ్యాచ్ మతాన్ని అడ్డం పెట్టుకున్నారు సిగ్గు లేకుండా. మేము హిందువులుగా గౌరవిస్తాం, మేము అనంత గోదావరి గంగా ప్రవాహంలాగా తన మూఢనమ్మకాలు సవరించుకుంటూ అభ్యుదయవాదం పుణిపుచ్చుకుని సాగే గొప్ప జీవన విధానం హిందూ మతం. దానికి కాపీ రేట్ కాదు. నేను చీటికి మాటికి పెద్దానికి హిందూ మతం తీసుకొస్తారంటే ఆదాని గారితో మాట్లాడుతుంటే. ఇవాళ 33,000 కోట్ల రూపాయలు దాంట్లో పెడతాం సాధారణం అంటున్నారు. నేను ఇంకోటి చెప్తాను, ఇంతకుముందే దానికి టర్బులెంట్ సిచ్యుయేషన్లో ఉండగా ఇవాళ దిక్కుమాల సంతోటి బయలుదేరారు. టాటాలో పెట్టాం, ఎస్బీఐలో పెట్టాం, వివరణ ఇస్తున్నాం. వాళ్ళు కాదు, ఈ ఉత్తర ఆర్య సనాతన బ్యాచ్, ఉత్తర భారతీయ పార్టీ బ్యాచ్కి ఇంకేం పని లేదనమాట. దేశ భద్రత కంటే ఆదాని భద్రత ఎక్కువైపోయింది. వీళ్ళిద్దరికి ఆ రెండు చేతులు కాపాడటానికి లాగా వీళ్ళు తయారయ్యారు. వీళ్ళు కాపాడుతున్నారు వాళ్ళని. ఇవాళ ఎల్ఐసి అనేది జీవిత బీమా సంస్థ ఎంత నమ్మకం ఉంటుందండి ఆ సంస్థ మీద. వాళ్ళు ఎంప్లాయీస్తో దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి దీనికి చాలా దుర్మార్గం చేస్తున్నారు. ఓకే, టాటాకి వీళ్ళ సంబంధం ఏంటి? వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి, అమెరికాలో కేసులు ఉన్నాయి. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇంతకుముందు వచ్చింది, దుర్మార్గం చేస్తున్నారు. ఆ టైంలో కానీ ఆ రిపోర్ట్ వచ్చింది కానీ ఈ మధ్యకాలంలో కానీ వాళ్ళు 65,000 కోట్లు దాటి పెట్టుబడి పెట్టారు దాంట్లో. ఇది కొత్తగా అండి, ఇది 1,00,000 కోట్లు. ఇప్పటికే ఆదాని కంపెనీలో మీరు కంపెనీ ఉందని షేర్ 100 రూపాయలు పడిపోయింది, 400-300 నుంచి. ఇంకా పడిపోయింది, రూపాయికి వచ్చేస్తుందనే ఉద్దేశంతో మొత్తం డోల్మాల్ అయిపోతుందని దాంట్లో 100 రూపాయలతో షేర్లు పెట్టుబడి పెట్టించారు. కొంచెం పెంచారు, 120 రూపాయలు 140 రూపాయలు అయిందనుకోండి. ఉదయంగా చెప్తున్నాను, ఇదిగో మేము పెట్టాం కదా, లాభం వచ్చింది, మీ వల్లే పెరిగింది. అది మీరేమో హర్షద్ మేత తమ్ముడా ఇవాళ ఏం చేస్తున్నారండి? దానివల్ల లాభం వచ్చిందని చెప్తారా? అదో కంపెనీ ఎస్ ఇవాళ కాదని 50 లక్షలు 100 లక్షల కోట్లకు వెళ్ళిపోయినట్టు కంపెనీ అనాధికారికంగా అనుకోండి, సంతోషం. ఈ దేశం అప్పులు ఈ మోడీ ఆదాని గారి పార్టీ వచ్చే అధికారంలోకి వచ్చేటప్పటికి ఆదాని గారిని అర్థంగా దార్శనికం చేసే బ్యాచ్ అని అర్థం ఉంది. ఈ వచ్చే టైంకి 53 లక్షల కోట్లు మన దేశ అప్పు. ఇవాళ ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఎండింగ్కి 250 లక్షల కోట్లు చేరుతుందంట. నమ్ముతున్నారా? 200 లక్షలు చేరుకుందంట మనం. అంటే ఈ దేశ అప్పులు మాత్రం 53 లక్షల కోట్ల నుంచి 200 లక్షల కోట్లకి 250 లక్షల కోట్లు పెడతాయి. ఆదాని గారి లాంటి వాళ్ళ సంపద మాత్రం 10,000 కోట్ల నుంచి అధికారికంగా 10 లక్షల కోట్లకి, అనధికారికంగా 50 లక్షల కోట్లకి చేరిపోతుందా అని అడుగుతున్నారు.
హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. అందువల్ల షేర్లో పెట్టడానికి తప్పు కాదండి. వాడు పడిపోయినప్పుడు లేపడానికి బాగా పంపు చేస్తే లేస్తాయి షేర్లు. ఏం చేస్తారు? ఎక్కడి నుంచి కొడుతున్నారు బాబు షేర్లు? 800 రూపాయలు పడిపోయింది, 500, 1800, 900, 1000, 1100 లాభం వచ్చింది కదా అంటే పంపు చేస్తే పెరగదా? ఇది ఆర్టిఫిషియల్గా పెంచుకుంటాం కదా. ఇక ఆయన టచ్ చేసి ఈ దేశాన్ని పాలించేదే అనధికార చక్రవర్తి, మిగతా బానిస పాలకుల చక్రవర్తి వాళ్ళ ఆదాని గారి అండ్ కంపెనీ కోలీ క్యాపిటలిజం చేతులు చిక్కుకుపోయింది. ఇవాళన్నా యువత తేరుకోపోతే బానిసత్వంలో మగ్గిపోతారు. ఉదాహరణకి దేశ చరిత్రలో 0.84% లోయెస్ట్ ఓటింగ్ వచ్చింది ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో. రిపీట్ చేస్తున్నానండి. ఇది ఎందుకు కోరిలేట్ చేస్తానంటే దయచేసి అర్థం చేసుకోండి. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా పార్టీ నెగ్గిందేమో కానీ సిక్కింలో కూడా ఎక్కువ వచ్చిందేమో కానీ దేశ చరిత్రలో అత్యంత తక్కువ ఓట్లు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో 2019 వస్తే ఆ పార్టీ వాళ్ళ శాసించే స్థితికి వెళ్ళి బానిసల కింద 3 మనుషులు పెట్టుకుందా లేదా అనేది మీ విజ్ఞతకు వదిలిపెడతాను. వాళ్ళ అభిమానులకు బాధ కలుగుతున్నాయో కానీ మీ ఆత్మసాక్షిని మీరు ప్రశ్నించుకోండి. వాళ్ళకు ఆదాని గారి కాళ్ళు పట్టుకున్న తీసుకొచ్చాం, ఏళ్ళకి తీసుకొచ్చాం, సొంతంగా ఎందుకు చేయించట్లేదు? ఇవాళ ఎల్ఐసి లాంటి నిధుల్ని వాళ్ళకు మా ఇక్కడ అద్భుతమైన టెక్నాలజీ ఉన్న యువత ఉన్నారు. తెలుగు జాతులు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు, అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్నారు. ఇవ్వటం లేదా? ఎందుకని ఇక్కడ వాళ్ళని టెక్నాలజీ అందించి వాళ్ళని హోదా విభజన హామీలు వచ్చే రాయితీలు ఎందుకు ఇవ్వట్లేదు? తీసుకెళ్ళి గుజరాత్కి గొద్దల్లాగా తనుకుపోతే ఎందుకని మద్దతు పలుకుతున్నారు? ఏం చేసినా మద్దతేనా? వాళ్ళ 1,00,000 కోట్లు కాదు 5 లక్షల కోట్లు పెడతారు మీ మౌనంగా ఉంటుంది. పెంచుతారు, దాన్ని పెంచుతారు. పెంచి లాభం వచ్చిందని మా గవర్నమెంట్ కూడా లాభం వచ్చింది చూపిస్తారు. టాటా కంపెనీలకి వెళ్ళగే పోలికేంటి అండి? స్టేట్ బ్యాంక్కి దీనికి పోలికేంటి? ఈ స్టేట్ బ్యాంక్ దేశానికి వెన్నుముకగా నిలిచిన సంస్థ. దేశ సౌభాగ్యంలో వాళ్ళ పాత్ర ఉంది, దేశాన్ని లూట్ చేయడంలో వేరే వాళ్ళ పాత్ర ఉంది. వాళ్ళకి వీళ్ళకి పోలికేంటి? రిలయన్స్ని కూడా నేను తప్పట్నండి. వాళ్ళు లూప్ హోల్స్ని అడ్డమెట్టుకుని పైకి వచ్చి ఉంటారు. కానీ పీక మీద కత్తి పెట్టి మా ప్రతాప్ రెడ్డి గారు మా తెలుగు బిడ్డ, నాకేం ముందు కాదు, 6 ప్లాంట్స్ ఉంటే సిమెంట్ ప్లాంట్స్ రన్నింగ్ కానీ రాలిపోతుంది. కానీ గుజరాత్ అంబుజా సిమెంట్ ఎవరిదో కంట్రోల్ బై ఆదాని గారు. మహబూబ్నగర్ గద్వాల్ రాజా భూపాల్ గారి కుటుంబానికి, జీవికే గారి కుటుంబానికి సంబంధించిన జీవికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ముంబైని, జీవికే నవీ ముంబై ఎయిర్పోర్ట్ని అడ్డంగా కాజేసింది ఎవరో? ఎన్నిసార్లు మనం అనుకున్నాం, నేను చెప్తున్నాను. అనుకున్నాం. బాధ ఏంటంటే పోతుందా? కృష్ణ సెజిన్ ఎవరు లాగేసింది ఎవరో? డివిఎస్ రాజా గారు గంగవరం పోర్ట్లు లాగేసింది ఎవరో? గంది మల్లికార్జున గారు పవర్ ప్రాజెక్టులు లాగేసింది ఎవరో? మధు గారు పవర్ ప్రాజెక్టులు లాగి ఎన్ని ఆదాని గారు చేశారు. గంగవరం పోర్టులో కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా కాజేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ని బానిస రాజ్యాంగం చేతులు పెట్టుకుని వాళ్ళ కాలు మొక్కేటట్టు ఒక్క రాష్ట్రం 0.84% వచ్చండి. వాళ్ళు ఆ చేతుల్లో చిక్కుకుని గిలగిల కేసులో చిక్కుని కొట్టుకుంటారు నాయకులు. 2 కేసుల్లో ఉన్నారు. ఇంకొకరు ఆర్య సనాతనవాదిగా మారిపోయి గుజరాతీ దాసుదం అంటున్నారో తెలియదు కానీ ఉత్తర ఆర్య సనాతనవాది ఆమెను అన్నారు. ఆయన ఆమెను కాదు రాదని అనుకుంటా, ఆదాని అనుకునే బదులు ఆమెను ఎందుకంటారు? ఆర్య సనాతన అపాలజిటికల్ డూ రెస్పెక్ట్ టు హిమ్. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్, మీరు మేలుకోండి. ఈ దేశం బానిసత్వం దాంట్లోకి వెళ్ళిపోతుంది. బ్రిటిష్ బానిసత్వం బెటర్ అనే స్థితి తెచ్చుకన్నా ఇవాళ ఈ ఆదాని గారు అండ్ కంపెనీ బానిసత్వం వెళ్తే మాత్రం ప్రమాదకరం అండి. వాళ్ళు రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీ 350 సీట్లు నెగ్గినా సరే 100 ఎంపీలని 3 లక్షల కోట్లు పక్కన పడేసి 3,000 కోట్లు ఇస్తాను, ఒక్కొక్కరికి రండి, అందులో షేర్లు ఇస్తానంటారు. ఇదే ఈ ఎల్ఐసి. మీ షేర్ ఇప్పుడు ఉందో 5,000 రూపాయలు, మీకు 3,000 కోట్లు ఇస్తారు. మీరు మాతో కలిస్తే అది 5,000 కోట్లు ఉంది, 5,000 కోట్లు ఉంది అన్నారనుకోండి, ఎవరు వెళ్తారు? మీరు వెళ్ళిన ఎంతమంది ఉంటారు? అందరినీ దుర్మార్గం అంటలేదు. ఏంటి చెప్పండి నాకు. ఇవాళ వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి దేశం శృంఖలాలకు బానిస శృంఖలాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇది అత్యంత ప్రమాదకరం. డైరెక్ట్గా బ్రిటిష్దే ప్రమాదకరం, దుర్మార్గం చేశారు వాళ్ళు దృష్టిలో, కానీ అంతకన్నా ప్రమాదకరంగా తయారైంది. బానిసల కింద మిగతా వాళ్ళు అయ్యే పరిస్థితి కల్పించుకోవద్దని చెప్పి మనం చేస్తున్నాం. ఇంకా ఎటువంటి సంస్థలు ఉన్నాయి? ఇంకా మిగిలిన సంస్థలు ఆదానికి ఇవ్వాల్సినవి అన్ని అయిపోయినట్టున్నాయి. లేదండి, మొత్తం ఈ దేశాన్నే తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి వచ్చారు. చాలా దుర్మార్గం అండి. మొత్తం ఈ దేశంలో ఆయన అనుమతి లేకుండా ఎయిర్పోర్ట్లు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఏంటండి? నాకు అర్థం కాదు. ప్రభుత్వ ఆక్షన్ ఆయనకు వచ్చేస్తుంది. ఈవెన్ వంజరం పోర్ట్ ఏదైతే ఉందో కేరళలో కాంగ్రెస్ పార్టీ పెట్టే సగం అయితే రాష్ట్రానికి నష్టం అని సిపిఎం పార్టీ ఆధిపత్యంలో ఉన్న దాన్ని కూడా వాళ్ళు కూడా చేయలేని పరిస్థితిలోకి వచ్చేసారు. ఈ దేశంలో క్షేమ చిట్టుకుమన్నా ఇవాళ దేశంని దయచేసి గమనించండి. బాగా విజ్ఞతున్న వాళ్ళు ఒక దేశానికి కూపు జరిగేది అంటే మిలిటరీయో లేకపోతే వాళ్ళను పాలకులను కాల్చి చంపేసో లేకపోతే స్వాధీనం చేసుకునేవారు ఎవరన్నా, లేదంటే దుర్మార్గులు తిరుగుబాటుతారు. ఆ టైంలో వాళ్ళు పట్టుకునేది ఏంటి తెలుసా? మీకు
ఎయిర్పోర్ట్ స్వాధీనం అనగానే వాళ్ళ అధికారంలోకి వెళ్ళిపోయింది. ఏ తాలిబాన్లో పలసపోయినా ఈ రేడియోని అంటే మీడియాని ఈ స్వాధీనం చేసుకుంటే దేశం స్వాధీనం వచ్చింది అనుకునేవారు, వెళ్ళేవారు కదా. ఇవాళ దేశంలో బయటికి వెళ్ళే పోర్టుల్ని, ఎయిర్పోర్ట్లని ఈ మీడియాలు కూడా చాలా చెరబట్టారు ఈ అదానీ గారు అనేది. నిజం కాదా? నేను చెప్పేది 10 సంవత్సరాల తర్వాత తెలుస్తుందండి. మానసికంగా వాళ్ళు ఎలాంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తున్నారో, వేధింపు ప్రయత్నాలు చేస్తున్నారో నాయకుల మీద, వాళ్ళ నాయకుల మీద అవుతుంది, రేపు పొద్దున్న జనాల మీద అవుతుంది. ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరు ఎందుకంటే 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం, అంత ముందు కంటే మేజర్ మీడియా చూపించలేదు. ఇది మా బాధ్యత కాదు. తెలుగు జాతి 13.5 కోట్ల మంది తెలుగు జాతి, ఉన్నతంగా ఉండాల్సిన తెలుగు జాతి బానిసత్వంలోకి వెళ్ళకూడదు, ఆత్మగౌరవంతో బతకాలి. యువత తమ ఊళ్ళలోనే ఉద్యోగాలు చేసుకుంటూ తమ ఊరికి, తమ కుటుంబానికి ప్రతిష్ఠ తీసుకురావాలి. కానీ ఆ గుజరాతీ గారి ఫ్యాక్టరీలో, మార్వాడి గారి ఫ్యాక్టరీలోనో, ఇంకోటి ఫ్యాక్టరీలోనో సేవ చేసుకుంటూ బతుకుతాం. మన పన్నులు కట్టిన పన్నులను చాలా రాయితీలు ఇద్దాం అనుకోవద్దంటే మనం చేస్తున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.